హరి ఓం. స్వామిజీ మహావాక్య విచారణ చెప్తారా ఈ మహావాక్యాల గురించి? గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మహావాక్యాలు అనేటువంటి ఋషులు వాళ్ళు ఆన్సర్లు చెప్పారు. క్వశ్చన్లకి ఏదైనా ఒక క్వశ్చన్కి ఆన్సర్లు చెప్పేశారు ముందే. అయమాత్మ బ్రహ్మ, సర్వం ఖల్విదం బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మాస్మి. ఈ నాలుగిట్లో 3 వాక్యాలు జీవుడు గురించి చెప్పారు. ఒకటి జగత్తు గురించి చెప్పారు. జీవుడు బ్రహ్మమే, తత్ తుం అసి, తత్ తుం అసి. తత్ అంటే ఏదైతే తత్వం అంటున్నారో, ఆత్మ అంటున్నారో దాన్ని తత్వం. తుమ్ అంటే నీవు. నీవు అనేది జీవుడు అనుకుంటున్నావు. జీవుడు కాదు, జీవుడు బ్రహ్మమే. జీవుడు చైతన్యంగా ఒకటే. జీవుడు ఇప్పుడు పేర్లు, జీవుడు అంటే చిన్నదని, జీవుడు అంటే చిన్నదని, బ్రహ్మం అంటే పెద్దదని ఒక అపోహ. ఇది అపోహ అనేది అజ్ఞానం వల్ల. ఇప్పుడు అలా అనేది జీవుడు అనుకుంటే, సముద్రం అనుకుంటే, సముద్రం బ్రహ్మం అనుకుంటే, సముద్రము అలా అలా అలగా ఉంటే సముద్రాన్ని పట్టుకోలేదు. అలాగే మనస్సు అలాని, సముద్రం బ్రహ్మమని. మనస్సు చలించే మనసు అలగా ఉండి సముద్రాన్ని పట్టుకోలేదు. ఇప్పుడు మనస్సు జలమే, సముద్రము జలమే. మనస్సు సముద్రం, అలా సముద్రము 2 పేర్లు. అలా సముద్రం పేర్లు 2. అలా అంటే అభిప్రాయం చిన్నదని, సముద్రం అంటే పెద్దదని. మాటలు 2 ఉన్నాయి, కానీ అక్కడ పదార్థం ఒకటే, జలమే. అలాగే మనస్సు అనేది చెలించే మనసు అలలాగా చెలిస్తా సముద్రాన్ని పట్టుకోలేదు. సముద్రాన్ని అల పట్టుకోవాలి అంటే అల లయమైపోవాలి, సమాప్తం అయిపోవాలి. సమాప్తం అయిపోతే ఉన్నది సముద్రమే. అలాగే మనసు చెలిస్తున్నంత వరకు, చెలించే మనసు ప్రపంచాన్ని పట్టుకుంటది. చెలించే మనసు ప్రపంచాన్ని పట్టుకుంటది. చెలించని మనసు పరమాత్మను పట్టుకుంటది. ఎందుకు? మనసు నిరాకారమే, పరమాత్మ నిరాకారమే. నిరాకారాలు 2 ఉండవు. చెలించినప్పుడు మనసు, చెలించే మనసు ప్రపంచాన్ని పట్టుకుంటది. మనసు ఎప్పుడైతే ఆగిపోద్దో, ఆగిన మనసు బ్రహ్మమే. బ్రహ్మను, ఆత్మను, ఏదైనాను. అదే కదిలిన ఆత్మ మనసు, కదలని మనసు ఆత్మే. కదలని మనసు ఆత్మ. కదిలిన ఆత్మ మనసు, కదలని మనసు ఆత్మ. అంటే అలా కదలకుండా సమాప్తం అయితే సముద్రమే. సముద్రంలో నుంచి కదిలితే అలా. అది అట్లాగే ఈ జ్ఞానంలో నుంచి ఒక తరంగం, థాట్, అదే మనసు. థాట్లెస్. అదే కొంతమంది ఏమంటారు, థాట్ లేదు, ఆ మనసే లేకపోతే నువ్వు మాట్లాడలేవంటే, మనస్సు లేకపోయినా మాట్లాడటం అంటే మనస్సు మన కంట్రోల్లో ఉండదు. మనస్సు కంట్రోల్లో అజ్ఞాని మనస్సు ఇట్లా లేకపోతే అట్లా పోతాడు. ఎందుకంటే ఎట్లా అంటే, ఒక బండి ఉంది, ఒక కారు ఉంది. ఆ మనస్సు అనేది కారు డ్రైవర్, సీట్లో కూర్చుంది. నీవు ఓనర్ అనేది ఆత్మ. ఆత్మకి డ్రైవింగ్ రాదు. మనసు ఎటు దేశపోతే అటు పోద్ది ఆత్మ. అట్లాగే మనసు లయం అయిపోతే ఆత్మే అని చెప్పాం కదా. అప్పుడు జ్ఞానికి మనసు చెప్పినట్టు ఉంటది. ఓనర్కి డ్రైవింగ్ వచ్చు అనుకో, అప్పుడు డ్రైవర్కి భయం ఉంటుంది.
నేను లేకపోయినా డ్రైవింగ్ చేసుకుంటాడు అనే భయం మనసుకు ఉంటే మనసు దాని ఇష్టం వచ్చి నేను ప్రవర్తించదు. ప్రవర్తించడానికి లేదు. ఓనరు చెప్పినట్టు డ్రైవర్ పాలిస్తాడు. ఆ ఓనర్ డ్రైవింగ్ రాకపోతే ఈడు ఆడి కంట్రోల్లో ఉంటాడు, భయపడదు. అట్లాగే మనస్సు అనేది చెల్లించదు. మనస్సు అనేది అంతకుముందు ఎట్లా మనం మనస్సు కంట్రోల్లో ఉండి మనస్సు ఎలా చెబితే అలా ఆలోచనలు అన్ని కంట్రోల్లో ఉండవు. ఎక్కడ మనసు ఎప్పుడు కూడా పాస్ట్లో కానీ ఫ్యూచర్లో కానీ ఈ రెండే ఆలోచిస్తుంది. అసలు సెంటర్లో ఉండదు, ప్రజెంట్లో ఉండదు. మనసు జ్ఞానికి ప్రజెంట్లోనే ఉంటుంది. జ్ఞానికి కూడా ఫాస్ట్ ఆలోచించాలని తను అనుకుంటే మనసును ఉపయోగించుకుంటాడు. ఇప్పుడు పెన్ ఉంది, ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది, లేదా నా బైక్ ఉంది, నా కారు ఉంది, నేను ఇన్స్ట్రుమెంట్ నేను వాడుకోవాలి. నేను వాడుకున్నప్పుడు నేను ఎయిర్పోర్ట్ పోవాలనుకుంటే నేను కారు తెస్తాను, వాడుకుంటా. అట్లా మనసుని జ్ఞాని వాడుకుంటాడు. అజ్ఞాని ఏంటంటే అజ్ఞాని మనసుకి అధీనంలో ఉంటుంది అజ్ఞాని. అందువల్ల దానికి దీనికి డిఫరెన్స్ అంతే. ఈ మహావాక్యాలు అనేటువంటి